మహాశివరాత్రిని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుంది. పలు పుణ్యక్షేత్రాల వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండబోతున్నాయి. గోదావరి పరిసర ప్రాంతాల్లోని చెవి క్షేత్రాలకు, కోటప్పకొండ లాంటి పుణ్యక్షేత్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. మహిళలకు శ్రీశక్తి పథకం నేపథ్యంలో స్పెషల్ బస్సులను మరిన్ని పెంచే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదిన వేడుకలైతే కూడా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి శైవక్షేత్రాలతో పాటు అటు ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ముస్తాబవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పంచారామ క్షేత్రాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పట్టిసీమ అలాగే ఇతర శైవక్షేత్రాలని కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి బందోబస్తు మీద వీటి మీద అధికారులు కూడా దృష్టి సారించుతున్నారు. అయితే భక్తులు ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. శైవక్షేత్రాలకి పెద్ద ఎత్తున ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం మనతో విజయవాడ ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఉన్నారు. సార్, ప్రత్యేకంగా ఎన్ని బస్సులను ప్రత్యేకంగా శివరాత్రికి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా ఉపయోగించారు? మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మరి ఏలూరు నుంచి అంటే మన ఏలూరుకు దగ్గరలో ఉన్నటువంటి బలివే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అక్కడికి మరి బలివే శాక్తానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే వారి యొక్క పెద్దలకి కర్మకాండలు అవన్నీ కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మరి ఏలూరు నుంచి బలివేకి స్పెషల్గా 40 బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నూజివేడి నుంచి వచ్చేటువంటి వారు కూడా అక్కడికి 15 బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జంగారెడ్డిగూడెం నుంచి మరి చిన్న తిరుపతి 40 బస్సులని ఏర్పాటు చేయడం 35 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి విజయవాడ నుంచి కోటప్పకొండకి 40 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తాడుబాయికి 4 బస్సులని జంగారెడ్డిగూడెం నుంచి, అదేవిధంగా పట్టిసీమకి 35 బస్సులని మరి జంగారెడ్డిగూడెం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడ నుంచి కోటప్పకొండకి 60 బస్సులని మరి స్పెషల్గా ఈ యొక్క శివరాత్రి పర్వదిన సందర్భంగా వేయడం జరిగింది. అదేవిధంగా ఈ జోన్ పరిధిలో మరి ఈస్ట్ గోదావరిలో అదేవిధంగా అన్ని ఒక ప్రాంతాల్లో కూడా స్పెషల్గా ఈ యొక్క బస్సులను అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి శ్రీశక్తి కార్యక్రమం ఫ్రీ బస్సు ఏదైతే ప్రారంభమైందో మహిళలందరూ కూడా గణనీయంగా ఈ యొక్క శ్రీశక్తి కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇటు కనకదుర్గ గుడి కానివ్వండి, అటు పెద్ద తిరుపతి కానివ్వండి, ఇటు అన్నవరం కానివ్వండి, సింహాచలం కానివ్వండి, అనేక పుణ్యక్షేత్రాలకి మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఫ్రీ బస్సుని వినియోగించుకుంటూ ఉన్నారు. అంటే ఫ్రీ బస్సు వలన మొత్తం పెద్ద ఎత్తున ఆక్యుపెన్సీ రేటు కూడా పెరిగింది సంబంధించి కూడా. అంటే గతంలోనే ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తే రద్దీగా ఉండేది. ఇప్పుడు ఉచిత పథకం కూడా అమలవుతున్న నేపథ్యంలో ఇంకా అదనంగా బస్సులు పెంచే అవకాశం ఉందా, కొరత ఏమన్నా? అదనంగా బస్సులు అనేది ఉంది, కొరత ఉంది. దాన్ని కూడా మేము త్వరలోనే దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి అకేషన్గా పండగ సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని ఇంటర్నల్లో ఉన్నటువంటి కొద్దిగా ఎక్కువ బస్సులు ఉన్నటువంటి తీసుకొద్ది స్పెషల్గా ఈ రూట్లకి వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎందుకంటే 2500 బస్సులు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ బస్సులన్నీ కూడా త్వరలోనే, ఎందుకంటే దాదాపు ఒక 2000 వరకు ఎలక్ట్రికల్ బస్సులు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సిఎన్జి బస్సులు కూడా ఒక 600 నుంచి 1000 బస్సులకి దానికి కూడా పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ రావడం ఒక సిబ్బంది కూడా కొంత కొరత ఉంది చాలా వరకు. ఎందుకంటే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు అన్నీ ఆ యొక్క నోటిఫికేషన్ ద్వారా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 7500 మంది సిబ్బంది కొరత ఉందని చెప్పేసి నివేదికలు పంపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాం. త్వరలోనే కొత్త బస్సులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇది మొత్తానికి మహాశివరాత్రిని పురస్కరించుకొని అటు ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడపడంతో పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కూడా అన్ని రకాల చర్యలు అయితే కూడా తీసుకున్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. విజయన్ ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, ఏలూరు నుంచి.